ప్రముఖ వ్యాపారవేత్త బిల్ గేట్స్ గురించి అందరికీ తెలుసు. వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ జాబితాలో ఉండే బిల్ గేట్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. అంతేకాదు, ఆయనొక సాంకేతిక నిపుణుడు, వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ అధినేత కూడా. సామాన్యులకు కంప్యూటర్ను అందుబాటులోకి తెచ్చిన ఘనుడు. బిల్ గేట్స్ ప్రపంచ ధనవంతుడు మాత్రమే కాదు, దానగుణం ఉన్న వ్యక్తి. ఎన్నో విరాళాలు ఇస్తుంటారు. తాజాగా బిల్ గేట్స్ స్థాపించిన మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసిన ఓ ఉద్యోగి సంపదలో యజమానినే దాటేశాడు. సంపన్నుల జాబితాలో బిల్ గేట్స్ కంటే ముందు నిలిచాడు మైక్రోసాఫ్ట్ ఉద్యోగి స్టీవ్ బాల్మర్. ఈ విషయం తెలుసుకున్న వారు అసలు స్టీవ్ బాల్మర్ ఎవరు అంటూ ఇంటర్నెట్లో ఆరా తీయడం మొదలుపెట్టారు. మైక్రోసాఫ్ట్ ఉద్యోగి స్టీవ్ బాల్మర్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ జాబితాలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను దాటేశారు. మైక్రోసాఫ్ట్లో మాజీ సీఈఓగా బాల్మర్ పనిచేశారు. ఆయన ఇప్పుడు ప్రపంచ సంపన్నుల జాబితాలో 6వ స్థానంలో ఉన్నారు. తద్వారా రికార్డును నెలకొల్పారు. ఈ విషయాలను బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ షేర్లలో బాల్మర్కు 90% వాటా ఉందట. బాల్మర్ 2007 నుంచి 2014 సంవత్సరం వరకు మైక్రోసాఫ్ట్లో సీఈఓగా పనిచేశారు. ఆ తర్వాత పదవీ విరమణ పొందారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ షేర్లు కొత్త రికార్డులను అందుకున్నాయి. షేర్ల విలువ 21% పెరిగాయి. ఓపెన్ ఏఐతో మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవలి ఒప్పందం చేసుకోవడంతో షేర్ల వాల్యూ గణనీయంగా పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లో దూసుకెళ్తోంది. అలాంటి ఏఐతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం చేసుకోవడంతో షేర్ల వాల్యూ పెరగడానికి కారణమైంది. మరోవైపు బిల్ గేట్స్ తన సంపదను తగ్గించుకున్నారు. వ్యక్తిగత సంపద నుంచి బిల్ గేట్స్ విరాళాలు ఇచ్చారు. తన ఫౌండేషన్తో పాటు మరికొన్నింటికి విరాళాలు ఇచ్చినట్లు తెలిసిందే. సుమారు $60 బిలియన్ల వ్యక్తిగత సంపదను బిల్ గేట్స్ దానం చేశారని నివేదికలు చెబుతున్నాయి. బిల్ గేట్స్ స్థాపించిన మైక్రోసాఫ్ట్లో పనిచేసిన వ్యక్తి యజమానినే మించిపోయాడా అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. షేర్లు ఎక్కువగా ఉండటం, వాటి వాల్యూ పెరగడంతో సంపద పెరిగిందనే విషయం తెలుసుకుని వివిధ కామెంట్స్ పెడుతున్నారు. గురువు మించిన శిష్యుడు అంటే ఇదేనేమో అంటున్నారు.